వెల్కమ్ టు లైఫ్ లైన్. థైరాయిడ్ సమస్యకు పరిష్కారాలు అందించేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత టీవీ9 స్టూడియోలో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు 66660337 లేకపోతే 66660338 కి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్స్ అనేది ఎందుకు వస్తుంది? సో నార్మల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తరచుగా ఈ నవడేస్ కామన్గా గమనిస్తున్నాం. సో ముఖ్యంగా రావడానికి గల కారణాలంటే మేజర్గా స్ట్రెస్ ఫ్యాక్టర్స్, అంటే మానసిక ఆందోళన అయితే ఎవరికి ఎక్కువగా ఉంటాయి, యాంగ్జైటీ లెవెల్ కానీ స్ట్రెస్ లెవెల్ కానీ ఎక్కువగా ఉండడం, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్టేజ్ అంటే శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అండ్ వంశపారంపర్య రీజన్స్, ఇవి మూడు మేజర్గా మనం గమనిస్తున్నాం. అండ్ లైఫ్ స్టైల్ విధానాల్లో కనుక తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా ఇండైరెక్ట్గా మనకు బేసిక్గా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రీవియస్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనం 40 క్రాస్ 50 క్రాస్ ఏజ్ వాళ్ళు చూసేవాళ్ళం, బట్ నవడేస్ చిల్డ్రన్లో కూడా గమనించే రీజన్స్ అదే డైటరీ ఆస్పెక్ట్స్ అండ్ హెరిడిటరీ, అంటే శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన మేజర్ ఇంపాక్ట్ రోల్ చేస్తుందండి. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? ఓకే, సో నార్మల్గా మనకు బాడీలో ప్రొడక్షన్ అయ్యే అన్ని హార్మోన్లో మేజర్ రోల్ ప్లే చేసేది థైరాయిడ్ హార్మోన్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకు థైరాయిడ్ గ్రంథి అనేది మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మెడ ముందు ప్రాంతంలో ఉంటుంది బటర్ఫ్లై షేప్లో. దీని మేజర్ రోల్ ఏంటంటే 3-4 హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ అనేది హెచ్చుతగ్గులకు లోనవుతుందో అది హార్మోనియస్ వేలో మెయింటైన్ అయ్యేంత వరకు ఇబ్బందులు ఏమీ ఉండవు. బట్ తక్కువైతే దాన్ని హైపో యాక్టివ్ థైరాయిడ్ అంటాం, ఎక్కువైతే కనుక హైపర్ యాక్టివ్ థైరాయిడ్ అని అంటూ ఉంటాం. సో బేసికలీ ఈ హార్మోన్ మన బాడీలో చేసేది ఏంటంటే, ఇది మనం తీసుకునే ఆహారం నుంచి ఎనర్జీ రూప ప్రొడక్షన్ కావాలంటే, అంటే మనం అన్ని రకాల ఆహారం తీసుకుంది కంపల్సరీ ఎనర్జీ రూపంలోకి మారాలి అంటే సమ్ మెటబాలిజం షుడ్ రన్ ఇన్ అవర్ బాడీ, అంటే ఒక జీవక్రియ అనేది జరగాలి. ఆ జీవక్రియ బేసికల్గా మనకి ఈ హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మన బాడీ సిస్టమ్ డెవలప్మెంట్ కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దీని ఇంపాక్ట్లో ఉంటుంది. శారీరక ఎదుగుదల కానివ్వండి, మానసిక ఎదుగుదల కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ వర్కౌట్ చేయడానికి ప్రొడక్షన్ చేసే ఎనర్జీ దీని ఆధీనంలోనే ఉంటుంది. ఓవరాల్గా బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఈ థైరాయిడ్ గ్రంథి హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటూ ఉంటాం, TGT4 ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకోండి, TSH రేజ్ అవుతుంది, దాన్ని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటాం. కాబట్టి బేసికల్ BMR పడిపోతూ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ డల్ డ్రౌనెస్ నుండి తక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అండ్ హైపర్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉందనుకోండి, అవసరమైన దానికంటే ఎక్కువగా వర్కౌట్ అవ్వడం వల్ల మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది అని లక్షణాలు ఎలాంటి లక్షణాలతో కనిపెట్టచ్చు అంటారు ఫిజికల్గా? సో మేజర్గా తీసుకుంటే 2 రకాలుగా గమనించవచ్చు, హైపో యాక్టివ్ అండ్ హైపర్ యాక్టివ్ అంటూ ఉంటాం. సో హైపో యాక్టివ్ థైరాయిడ్ కనుక లక్షణాలు కనుక తీసుకుంటే ఎనర్జీ ప్రొడక్షన్ లెవెల్ బాడీలో తగ్గుతుంది. కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దీని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో డల్నెస్, డ్రౌజినెస్, అంటే తీసుకునే ఆహారం అనేది ఎనర్జీ రూపంలోకి మారకుండా గ్యాసెస్ ఫార్మేషన్ కావడం, వీక్నెస్ కావడం, డల్నెస్ కావడం, అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోవడం, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా రావడం, వీక్నెస్ ఆఫ్ మెమొరీ రావడం, హెయిర్ ఫాల్ రావడం, స్కిన్ డ్రైనెస్ రావడం, ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ మీద పడితే కనుక మలబద్ధకం రావడం, ఇండైజెషన్ రావడం, అండ్ గ్యాసెస్ ట్రబుల్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో శ్వాస వ్యవస్థ కనుక తీసుకుంటే రికరెంట్ కోల్డ్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రికరెంట్ కోల్డ్ అండ్ కాఫ్ రావడం, అస్మాటిక్ అటాక్స్ ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సైనస్ హెడేక్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ గైనిక్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కనుక తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఏదర్ 2 months ఒకసారి పీరియడ్ రావచ్చు, లేకపోతే వచ్చినా కూడా హెవీ బ్లీడింగ్ మెనోరేజియా కండిషన్ రావచ్చు, అండ్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఆర్థోపెడిక్ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ రావడం, మోకాలు నొప్పులు రావడం, వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, అండ్ అరికాల మంటలు తిమ్మిర్లు రావడం, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎక్కువగా రావడం, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ రావడం, తీసుకునే ఆహారం అనేది ఎనర్జీ రూపంలోకి మారకుండా ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ రేజ్ అవ్వడం. ఇనీషియల్గా మనకు లో బీపీ ఉండే అవకాశం ఉంటాయి. తర్వాత కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అంటే హార్ట్ వెజల్లో కనుక పేరుకొని పోవడం వల్ల, కొవ్వు పేరుకోవడం వల్ల కార్డియాక్ ప్రాబ్లం రావడం, అంటే సూయిసైడల్ థాట్స్ వరకు మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ హైపో యాక్టివ్ థైరాయిడ్లో అండి. మనకు కాల్ ఉన్నారు, బ్రహ్మయ్య చిత్తూరు నుండి కాల్ చేశారు. బ్రహ్మయ్య గారు చెప్పండి. బ్రహ్మయ్య గారు సమస్య చెప్పండి. హలో బ్రహ్మయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి. హలో. రైట్, ఆడవారిలో మగవారిలో ఎలాంటి డిఫరెన్సియేషన్ ఏదైనా ఉంటుందా లక్షణాల్లో డాక్టర్? లక్షణాల్లో కనుక సేమ్ ఉంటుంది, వాటి ఇంపాక్ట్ కూడా సేమ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫీమేల్లో అయితే వచ్చే రీజన్స్ ఎక్కువగా ఉంటాయి, స్ట్రెస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎవరికైనా రావచ్చు. నవడేస్ చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నా, పెద్దవాళ్ళు కూడా గమనిస్తున్నా. ఫీమేల్లో కనుక తీసుకుంటే మనకు 10 to 20 years అంటే చిన్నపిల్లలు కనుక తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా డిలేడ్ మైల్ స్టోన్స్ రావడం, కూర్చోవడం, నిలబడడం, పాకడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే కనుక కంపేర్ టు ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే ఐక్యూ లెవెల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి.
సో 10 to 20 ఏజ్ కనుక చూసుకుంటే మనకి 15 ఏజ్ గ్రూప్ తీసుకుంటే మెయిన్గా డిలేడ్ ప్యూబర్టీ అంటే సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేకపోవడం, డిలేడ్ ప్యూబర్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేల్ కావచ్చు, ఫీమేల్ కానివచ్చు, హైట్ గ్రోత్ సరిగా లేకపోవడం, లావు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంటే కనుక ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఆడవాళ్ళు అయితే కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మగవాళ్ళు అయితే కనుక సెమినల్స్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం. బట్ ఇద్దరికి ఇంపాక్ట్ సంతానలేమి సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 30 to 40 సేమ్ మెనోపాజ్ ఎంటర్ అయితే ఫీమేల్స్లో ఎక్కువ అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ పీక్ లెవెల్గా ఉంటాయి. కంపేటివ్ మేల్ అయితే ఆర్థరైటిస్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. వెంకటేశ్వర్లు పెద్దపల్లి నుండి కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మేడం మాకు థైరాయిడ్ ఉందండి, ఒక 8 సంవత్సరాలే అండి. ఓకే. T3 T4 TSH అందులో TSH పెరుగుతుంది మేడం. ఓకే. అయితే అందులో మేడం ఇప్పుడు మాకు ఏంటంటే పల్స్ రేటు మన హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ మధ్యలో మేము థైరోనార్ము 88 mg వాడుతున్నాం మేడం. ఓకే. 88 mg వాడుతాం, అందుకు 100 mg ఉన్నాయి, 88 mg వాడుతున్నాం. అయితే ఎప్పుడు టెస్ట్ చేసినా నార్మల్ వస్తుంది మేడం, T3 T4 TSH. అయితే ఇది నార్మల్ వస్తుంది. మొన్న నాకు ఇట్లా నాలుగు ప్లే అవుతుంది మేడం, ఇట్లా మాట్లాడినప్పుడు కొంచెం ప్లే కావడం కానీ, ఇట్లా గుంజినట్టు లోపల బాగా నొస్తుంది, అవస్థ అయినట్టు, ఇట్లా గొంతు మాట్లాడితే నచ్చ వచ్చినట్టు వస్తే నేను న్యూరాలజీ చూపించుకున్నా మేడం. ఓకే. చూపించుకుంటే ఆయన వెంటనే మన సిటీ స్కానింగ్ ఈఈజీ రాసింది మేడం. ఓకే. ఈఈజీ సిటీ స్కానింగ్ రాస్తే 2 నార్మల్ ఉన్నాయి, నీ టెన్షన్ అవుతుంది ఇట్లా అని చెప్పి అన్నాడు మేడం. థైరాయిడ్ ద్వారా అయితే మేడం ఇట్లా 4 ఇట్లా ప్లే అవ్వడం, మాట్లాడుతుంటే అటం వచ్చినట్టు కావడం ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీరు హైపోథైరాయిడ్ నుంచి సమస్య నుంచి బాధపడుతున్నారు. బట్ 100 నుంచి 88 ఉంది, నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. బట్ స్టిల్ సైకలాజికల్ డిస్టర్బెన్స్, న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే యాంగ్జైటీ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పాల్పిటేషన్స్ ఉంటూ ఉంటాయి. దానివల్ల మనకు అది ఇనీషియల్గా మనకు హైపోథైరాయిడ్ లో రక్తం అంటే లో బీపీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరేజ్ అది కంట్రోల్లో లేకుండా అన్కంట్రోల్లోకి వెళ్ళిపోయిన కొద్ది ఏముందంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటుకు దారి తీయచ్చు. ఇది అన్కంట్రోల్ రూపంలో కనుక వెళ్ళిపోతే సివియర్ హెడేక్ రావడం, న్యూరలాజికల్ సిమ్టమ్స్, ప్యారసిస్ అంటూ ఉంటామండి. అంటే ప్యారసిస్ కండిషన్ తీసుకుంటే ఏదర్ లెఫ్ట్ సైడ్ స్ట్రోక్ కానీ రైట్ సైడ్ స్ట్రోక్స్ అని రావడం, నాలుక మొద్దుబారిపోవడం రావడం, మాట తడబడుకుంటూ రావడం, ఎట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ అంటే ఆక్సిపిటల్ హెడేక్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఈజీ దించిన రీజన్ ఏంటంటే బ్రెయిన్లో కనుక ఏమన్నా క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి గమనించడానికి తీయించాలి. అది క్లియర్గా ఉంది. బట్ చాలామందికి ఏంటంటే ఆన్ రిపోర్ట్స్ థైరాయిడ్ విల్ బి నార్మల్గా ఉంటాయి. బట్ స్టిల్ సిమ్టమ్స్ పర్సిస్టెన్స్గా ఉంటాయి. మీ విషయంలో జరిగింది అదే. ఇప్పుడు తీసుకునే మెడిసిన్ థైరాయిడ్ 88 వాడుతూ కనుక హోమియోపతిక్ యాడ్ చేస్తే ఇలాంటి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండడంతో పాటు ఫర్దర్ స్కోప్ ఆఫ్ డిజీజ్ బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా ఓవరాల్గా ప్రాబ్లం కరెక్షన్ అయ్యి కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయండి. బ్రహ్మయ్య చిత్తూరు నుండి కాల్ చేశారు. బ్రహ్మయ్య గారు చెప్పండి మేడం. చెప్పండి బ్రహ్మయ్య గారు. మా భార్యకు కాళ్ళు వాపు నడలేదు మేడం. ఓకే. దానికి ఏమన్నా నరాలు వీక్నెస్కి ఏమన్నా మందు చెప్తారా మేడం? కాళ్ళలో వాపులు ఉన్నాయండి. ఎప్పటి నుంచి జ్వరం ఏమైనా వచ్చిందా సార్? వాపులు ఏం లేవు మేడం, కీళ్ళ నొప్పులు ఉన్నాయా? వయసు ఎంత అండి మీ మిస్సెస్ది? మేడం వయసు ఎంత మీ ఆవిడది? 48 కాదు మేడం. ఓకే. 2 మోకాలు ఉన్నాయా? 2 మోకాలు మేడం. ఓకే. అంటే 40 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళ చాలామందికి మెనోపాజ్ వల్ల కాల్షియం డెఫిషియన్సీతోని ఆస్టియోఆర్థరైటిస్ రావడం అనేది ఉంటుందండి. కొంతమందికి ఆర్ఏ అయితే కనుక వాపుతో వస్తుంది, అది లేదంటున్నారు. థైరాయిడ్ ఉన్న ఆర్థరైటిస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. 40 ఇయర్స్ క్రాస్ అయిన ఫీమేల్స్లో సహజంగా ఉంటుంది. బట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు. ఓవర్ బర్డెన్ వల్ల కూడా ఇప్పుడు హోమియో చికిత్స వాడడం వల్ల ఏమవుతుందంటే గ్రేడేషన్ వైజ్ ఇవి 4 రకాలుగా ఉంటుంది కదా. డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండడం, సర్జికల్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఓవరాల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గిపోవడం, జాయింట్ స్ట్రాంగ్ అవ్వడం, వెయిట్ కూడా రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి ఎక్స్రే రిపోర్ట్స్ ఆఫ్ నీ జాయింట్స్ అంటే నీకు మోకాళ్ళ యొక్క ఎక్స్రే తీసుకొని కనుక ఒకసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంతకాలం వాడాలి, ఎలాంటి రిజల్ట్ ఉంటుంది, ఎంత డ్యూరేషన్ వాడాలో చెప్పడం అనేది జరుగుతుందండి. శంకరయ్య వరంగల్ నుండి కాల్ చేశారు. శంకరయ్య గారు. మేడం నమస్తే. నమస్కారం సార్, చెప్పండి. మేడం మా అమ్మాయికి ఇప్పుడు 37 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. ఆమెకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దానివల్ల మైగ్రేన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవునండి, వస్తాయా? థైరాయిడ్ సమస్య వల్ల థైరాయిడ్ వల్ల మైగ్రేన్ కూడా వచ్చే అవకాశం, మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం అంటున్నారా? థైరాయిడ్ కంట్రోల్లో ఉందా సార్? ఓకే. అంటే డైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ కాదండి. నార్మల్గా థైరాయిడ్ వల్ల ఏంటంటే రికరెంట్ కోల్డ్ అటాక్స్ కానీ హెడేక్స్ రావడం, సైనస్ హెడేక్స్ రావడం అనేది ఉంటుంది.
సో మైగ్రేన్ హెడేక్ అనేది న్యూరలాజికల్ సిమ్టమ్స్లో మనకు వాసోమోటర్ న్యూరోమోటర్ అంటూ ఉంటాం. సో కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్రెయిన్లో ఉండడం వల్ల ఇలాంటి సమస్య రావచ్చు. సో కాకపోతే చాలామందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ రావచ్చు. సో థైరాయిడ్ ఉండడం వాళ్ళకి ప్రతి ఒక్కరికి మైగ్రేన్ రావాలని లేదు, బట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బాడీ యొక్క సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంటాయి ఎనీథింగ్ అండర్ కంట్రోల్ ఉండకపోవడం వల్ల. సో కంపేర్ టు ఓన్లీ మైగ్రేన్ ఉన్న పేషెంట్ ట్రీట్ చేయడం కంటే థైరాయిడ్ ఉండి మైగ్రేన్ వచ్చిన పేషెంట్ని ట్రీట్ చేయడం కొద్దిగా కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇలా కోల్డ్ హెడేక్ సైనస్తో పాటు మైగ్రేన్ హెడేక్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సైనస్ హెడేక్స్ మైగ్రేన్ హెడేక్స్ రెండు ఉంటే త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళకి ప్రాబ్లం గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సైనస్ హెడేక్స్ అయితే ఓన్లీ వింటర్ సీజన్ రైనీ సీజన్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మైగ్రేన్ ఇంపాక్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం ఆకలికి తట్టుకోలేకున్నా కూడా, లేకపోతే ఎండకి ఎక్స్పోజర్ అయినా కూడా, అంటే త్రూఅవుట్ సమ్మర్ కానీ ఎలాంటి ఎక్స్పోజర్ అయినా కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా సైకలాజికల్ సిమ్టమ్స్ అనేవి యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా థైరాయిడ్ పీపుల్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మైగ్రేన్ హెడేక్ రావడం ఎంతనో దాన్ని వాళ్ళకి ట్రీట్ చేయడం కొద్దిగా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఒకసారి తీసుకుని 32 years అంటున్నారు, బట్ థైరాయిడ్ కనుక కరెక్ట్ కంట్రోల్లో ఉంచే మైగ్రేన్ కూడా మన దగ్గర ది బెస్ట్ ఉంది. శాశ్వత పరిష్కారాలు కూడా మన దగ్గర మైగ్రేన్ హెడేక్స్ ఉన్నాయండి. కాకపోతే కంపేర్ టు అదర్ పీపుల్ తనకు కొద్దిగా ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ సొల్యూషన్ అయితే ఉంది. పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య చూస్తున్నాం, చాలా ఎర్లీ స్టేజెస్లోనే పిల్లలకు వచ్చేస్తుంది. ఎందుకు ఈ సమస్య అంటారు? ఓకే, సో నార్మల్గా జెస్టేషనల్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, హెరిటరీ వల్ల కానివ్వండి, లేకపోతే సో డ్యూరింగ్ అంటే గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తినడం వల్ల కానివ్వండి, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానివ్వండి, చిన్నపిల్లలు మనకు ఎక్కువ థైరాయిడ్ సమస్యలు గమనిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం నవడేస్ చిన్నపిల్లలు మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఇంపాక్ట్ గురి కాకపోవచ్చు, బట్ నవడేస్ సెడెంటరీ యాక్టివిటీ కామన్గా గమనిస్తూ ఉన్నాం. పేరెంటల్ హిస్టరీలో కూడా ఇన్ కేస్ ఆఫ్ ప్రీవియస్ హిస్టరీ కనుక తీసుకుంటే ఓన్లీ 40-50 క్రాస్ అయినాక ఇబ్బందులు గమనించే వాళ్ళం, బట్ ఇన్ నవడేస్ 20-30 years ఇన్ ఏజ్ ఉన్న గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావడం అనేది గమనిస్తున్నాం. లేట్ మ్యారేజెస్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్. సో అండ్ పేరెంటల్ హిస్టరీలో పీక్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరగడం, లేట్ మ్యారేజ్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీ కూడా ఇండైరెక్ట్గా మనకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే డైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు, బట్ స్టిల్ దాని ఎక్స్పెక్టేషన్స్ ఉండే అవకాశం ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్ పిల్స్ ఎక్కువగా పేరెంటల్ హిస్టరీ యూస్ చేయడం, అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎక్కువ యూస్ చేయడం కానీ, కార్టికోస్టెరాయిడ్స్ లాంటిది ఎక్కువగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా యూస్ చేయడం వల్ల సెకండ్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ కానీ ప్రెగ్నెన్సీలో కనుక థైరాయిడ్ వస్తే పిల్లలకు డైరెక్ట్గా థైరాయిడ్ వచ్చే పాసిబిలిటీస్ నవడేస్ గమనిస్తున్నామండి. మరి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? ఓకే, ముఖ్యంగా హైపో యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కనుక సో మేజర్గా వచ్చే కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఐడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. కాబట్టి సో మనకు ఐడిన్ డెఫిషియన్సీ కాకుండా ఐడైజ్డ్ సాల్ట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అవాయిడబుల్ థింగ్స్ కనుక తీసుకుంటే సో ఐడిన్ బైండింగ్ని అబ్స్టకిల్ చేసే థింగ్స్ అంటే గైట్రోజెనిక్ సబ్స్టెన్స్ అంటూ ఉంటాం. అది అవాయిడ్ చేసేది ఏంటంటే క్యాబేజ్ కానివ్వండి మనం అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్ అంటే కాలీఫ్లవర్తో పాటు రాడిష్, ముల్లంగి, ఎట్ ద సేమ్ టైం అండ్ ప్రిజర్వేటివ్ ఆఫ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సోయాబీన్, సోయా సాస్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కంపేర్ టు నార్మల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సోయా ప్రొడక్ట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇన్ కేస్ ఆఫ్ థైరాయిడ్ ఉంటే కనుక అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పీనట్స్ కానివ్వండి, గ్రౌండ్ నట్స్ కానీ ఓవరాల్గా అవాయిడ్ చేయడంతో పాటు క్రానిక్ స్మోకింగ్ ఉన్నట్టు క్రోనిక్ స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు వీళ్ళకి డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం కానీ ఐరన్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఇండైరెక్ట్ వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ చేయాలి. మోడరేట్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకుంటే యోగా లాంటి ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఏమవుతుంది బాడీ అనేది హార్మోనియస్ వేలో వర్కౌట్ అవ్వడం, మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాడీకి రక్త సరఫరా కూడా పెరిగి ఫాస్ట్గా రెస్పాండ్ మెడిసిన్కి అయ్యే అవకాశాలు ఉంటాయండి. యూజువల్లీ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఒబెసిటీ సమస్య కూడా ఉంటుంది, మరి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉంది? ఓకే, సో కంపేర్ టు నార్మల్ ఒబేస్ పీపుల్కి థైరాయిడ్ ఒబేస్ పీపుల్కి కొద్దిగా కష్టతరం, ఎందుకంటే మెటబాలిక్ రేట్ అనేది స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీటిలో. కాబట్టి సో మెడిసిన్ రెస్పాన్స్ కూడా వాళ్ళు ఈవెన్ దో 15 days నుంచి మేము సివియర్గా ఫాస్టింగ్ ఉంటున్నామండి, డైట్ సివియర్ రిస్ట్రిక్షన్ చేసినా కూడా నాట్ ఈవెన్ 100 grams కూడా తగ్గట్లేదు అనే కేసెస్ చాలా వస్తూ ఉంటాయి. సో నార్మల్ ఒబేసిటీ, హెరిడిటరీ ఒబేసిటీ కంటే థైరాయిడ్ వచ్చి ఒబేసిటీ అనేది కరెక్షన్ చేయడం చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బిఎంఆర్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి, ఫ్యాట్ డిపాజిషన్ లేకుండా ఉండాలి, అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉండుకుంటూ మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు అలోపతి కంటే ఇలాంటి కేసెస్కి హోమియోపతితో ది బెస్ట్ స్కోప్ ఉంటుందండి, ఎందుకంటే ఇచ్చే మెడిసిన్స్ అనేది మనకి సబ్స్టిట్యూషన్ రూపంలో ఇవ్వడం అనేది ఉండదు. సో ఇచ్చే మెడిసిన్ అనేది మన గ్లాండులర్ యాక్టివిటీ మీద పనిచేస్తుంది. కాబట్టి కంపేర్ టు అదర్ సిస్టమ్ కంటే గ్రోత్ అనేది వెయిట్ ఫస్ట్ వన్స్ యూ స్టార్ట్ ద మెడిసిన్ సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే బరువు పెరగకుండా ఉండడం, ఫెట్ మెటబాలిజం నార్మల్ కావడం, మెటబాలిజం యాక్టివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, గ్రాడ్యువల్ వెయిట్ రిడక్షన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్షన్ అయిపోవడం, అంటే పీసీఓడి లాంటి సమస్య రాకుండా ఉండడం, జాయింట్ పెయిన్స్ రాకుండా ప్రతి మెటబాలిజంని మనకు కంట్రోల్ ఉండే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ లేకపోతే లైఫ్ స్టైల్ విషయంలో?
ఓకే. సో కంపేటివ్ కనుక ప్రతి విషయం తీసుకునే కంపేటివ్ మేల్ కంటే ఫీమేల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకు మేల్ మైల్స్టోన్ కనుక తీసుకుంటే పిబెట్ ఇద్దరికి సేమ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఒకటి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టువర్డ్స్ మెనోపాజ్ ఏజ్ కూడా డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ ఇద్దరిలో సేమ్ ఉన్నా కూడా సివియారిటీ వైజ్ పీక్ లెవెల్లో ఆడవాళ్ళు ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టువర్డ్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానివ్వండి, లేకపోతే మెనోపాజ్ ఏజ్ గ్రూప్ కానివ్వండి, థైరాయిడ్ కనుక ఎఫెక్ట్ అయిపోతే సెన్సిటివ్ టిష్యూ ఎక్కువ అవడం, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ హిస్టరీ ఉండడం, బాడీని కోలుకోవడం చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డెఫిషియన్సీ ఇన్ బాడీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కాల్షియం డెఫిషియన్సీ, సివియర్గా ఐరన్ డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సప్లిమెంటేషన్ రూపంలో ఇనీషియల్గానే వాళ్ళు తరచుగా స్టార్ట్ చేయడం బెటర్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి వెయిట్ గెయినింగ్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. నార్మల్గానే మెనోపాజ్ ఏజ్లో డ్యూరింగ్ పోస్ట్ డెలివరీ కానివ్వండి వెయిట్ గెయినింగ్ ఎక్కువగా ఉంటుంది. నెవడేస్ కామన్గా సీరియస్ సెక్షన్ అవ్వడం వల్ల కూడా వెయిట్ గెయినింగ్. దానికి తోడు కనుక మనకు థైరాయిడ్ కనుక యాడ్ అయిపోతే సో కన్సిస్టెంట్గా సివియర్గా వెయిట్ గెయిన్ అవ్వడం, ఆల్మోస్ట్ కొన్ని పేషెంట్స్ అయితే 6 monthsలోనే మనము 8-9 కానివ్వండి 10 kgs పెరుగుతున్నాం, 1 yearలోనే 20 kgs పెరిగిన మన కేసెస్ వస్తూ కూడా ఉంటుంటారు. అంటే రెండు కనుక కోరిలేషన్ అయిపోతే మెనోపాజ్ అలాంగ్ విత్ థైరాయిడ్ అండ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ సీజన్ అలాంగ్ విత్ థైరాయిడ్ కనుక యాడ్ అయిపోతూ ఉంటే వల్నరబుల్ కండిషన్స్ దే నీడ్ టు ఫేస్. కాబట్టి ఇనీషియల్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకుంటూ హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేస్తూ మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తూ కనుక హోమియో చికిత్స కనుక వాడితే ది బెస్ట్ రిజల్ట్స్ రావడం. ఎట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీ మనకు మల్టిపుల్ ఉంటూ ఉంటాయి. అండ్ ఓవర్ బర్డెన్ వల్ల కీళ్ళ నొప్పులు ఫర్దర్గా ఫాస్ట్గా గ్రోత్ అవ్వడం అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవ్వడం, ఇండైరెక్ట్గా డయాబెటీస్ లాంటి సమస్యలు రావడం, పీసీఓడి సమస్యలు రావడం కూడా కామన్. సో అవన్నీ రాకుండా కొన్ని ఆస్పెక్ట్స్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మన మెడిసిన్స్తో వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని కంట్రోలింగ్ ఆస్పెక్ట్, కొన్ని క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మనం అంటే ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అండ్ ఆర్థరైటిస్లో కూడా మనకు సర్జికల్ స్టేజ్ వరకు వెళ్ళకుండా బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. బట్ హౌ దే ఆర్ అప్రోచింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇనీషియల్ స్టేజ్లో వస్తే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మరి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో హోమియో ఎంత ఎఫెక్టివ్ అంటారు? ఎస్. సో సబ్స్టిట్యూషన్ లెవెల్లో హోమియో అనేది పనిచేయదండి. సో యాక్టివిటీ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి, అంటే అండర్లైయింగ్ ప్రాబ్లమ్ను బేసిక్గా మనం ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి గ్రాడ్యువల్ రన్ అవుతుంది. అంటే స్లో బట్ విన్సరీ స్టేజ్లో మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేసిక్ ట్రీట్మెంట్లో మనకు అన్ రూట్ కనుక మెడిసిన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి గ్లాండులర్ యాక్టివిటీ నార్మల్గా అవుతూ బాడీలోనే మీకు హార్మోన్ ప్రొడక్షన్ పెంచుతూ ఉంది. ఇట్ వోంట్ బీ ఓవర్ నైట్ అంటే ఈరోజు ఇవ్వగానే వితిన్ 1 monthలో మీకు నార్మల్ రిపోర్ట్ రాకపోవచ్చు. బట్ స్టిల్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఫిజికల్గా మనం రిపోర్ట్స్ కంటే ముందు పేషెంట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డల్నెస్ తగ్గిందండి, డ్రౌజినెస్ తగ్గిందండి, నేను యాక్టివ్గా వర్క్ చేసుకుంటున్నాను, మోషన్ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందండి, హెయిర్ ఫాలింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. అంటే గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వన్ సిమ్టమ్ ఆఫ్టర్ అంటే ఎందుకంటే బిఎంఆర్ అనేది నార్మల్ రేంజ్లోకి సమతుల్యత భావత వెళ్తుంది కాబట్టి అవుతుంది. కానీ సిమ్టమాటిక్ రిలీఫ్ గ్రాడ్యువల్గా అవుతూ ఉంటుంది. బట్ హౌ పీక్ లెవెల్స్ అండ్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తున్నారు అన్నది కూడా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు 100 mcg వాడిన వాళ్ళు వస్తూ ఉంటారు, 75 mcg వాడిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఓన్లీ నాకు అది వాడుతున్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదండి అన్న వాళ్ళు వస్తుంటారు. బట్ ఇవన్నీ వాడుతున్నాను వెయిట్ తగ్గట్లేదు, కీళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి అన్న వాళ్ళు కూడా ఉంటారంటే పేషెంట్ డిమాండ్ ఆజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని బట్టుగా కూడా మన దగ్గర డ్యూరేషన్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. 3 years లోపల కానీ 2 years లోపల కానీ థైరాయిడ్ ఇంపాక్ట్ అయిపోయి వచ్చిన వాళ్ళకి పరిష్కారాలు శాశ్వతంగా ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. పెరెంటల్ హిస్టరీ లేకుండా మధ్యలోనే వచ్చిన స్ట్రెస్ డయాబెటీస్ లాగా స్ట్రెస్ థైరాయిడ్ కనుక ఉంటే ఓవరాల్ కరెక్షన్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అంటే డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ 5 years హిస్టరీ ఉన్న వాళ్ళని కాంప్లికేషన్స్ లేకుండా హయ్యర్ డోస్లకు వెళ్ళకుండా 100 mcg ఉన్న వాళ్ళకి 25 mcg వెళ్ళిన వాళ్ళు అలాంగ్ విత్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. 10 years హిస్టరీ ఉన్న వాళ్ళకి హయ్యర్ డోస్లకు వెళ్ళకుండా ఓవరాల్ కాంప్లికేషన్ లేకుండా ఇప్పుడు గ్రేడ్ 4 గ్రేడ్ 3 ఆర్థరైటిస్ లాంటివి ఉన్నా కూడా జాయింట్ నార్మల్గా అవ్వడం, సర్జికల్ కేసెస్ వెళ్ళకుండా కూడా ఉన్న కేసెస్ ఉన్నాయి. స్పాండిలోటిస్ లాంటి కేసెస్ విత్ థైరాయిడ్ ఇంపాక్ట్ ఉన్నాయి కూడా కాల్షియం డెఫిషియన్సీ కవర్ అవుతూ వెయిట్ తగ్గుతూ మనకు లూంబార్ స్పాండిలోసిస్ డిస్క్ ప్రొలాప్స్డ్ అవినా కూడా కరెక్షన్ అవుతూ సర్జరీ వరకు వెళ్ళకుండా కేసెస్ కూడా ఉన్నాయండి. అంటే ఒకవేళ వాడితే పూర్తిగా తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి డిఫరెన్షియేట్ అవుతుందా? ఎస్, యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు 3 years లోపల అంటే ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది, టీఎస్హెచ్ లెవెల్ అబ్నార్మల్గా ఉండే 150 కానివ్వండి, 200 కానివ్వండి, 60 కానివ్వండి, 40 కానివ్వండి, 2 digits కానీ 3 digitsలో కానీ పేషెంట్కి తెలుస్తుంది. వితిన్ 2 to 3 years లోపల కనుక తెలుసుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళకి శాశ్వత పరిష్కార రూపంలో ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మెడిసిన్ రిమూవల్ అనే కేసెస్ ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ 5 years హిస్టరీలో కనుక వచ్చాయి అనుకోండి, ఆల్మోస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారు 25 నుంచి 50 అండి, 55 yearsలో 75 100 mcg వరకు పోతున్న మన కేసెస్ కూడా ఉంటాయి. బట్ స్టిల్ సిమ్టమ్స్ మెయింటైన్ అవుతూనే ఉంటాయి. అలాంటి కేసెస్కి అలాంగ్ విత్ అలోపతిక్ ప్రిస్క్రిప్షన్ ఎల్ట్రాక్సిన్ కానివ్వండి, తెరణం కానీ యూజ్ చేసుకుంటూ హోమియో చికిత్స యాడ్ చేస్తే ఫస్ట్ థింగ్ డిజీజ్ విల్ బి అండర్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ డోస్కి వెళ్లకుండా మినిమం డోస్లకు వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇబ్బందులు లేకుండా అయిన కేసెస్ కూడా ఉన్నాయి.
కంపేర్ టు మేల్స్ ఫీమేల్స్ కనుక తీసుకుంటే ఇద్దరికి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మేల్స్కి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు, ఫీమేల్స్కి సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువ కాబట్టి డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్ ఎక్కువ రావడం, డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా రేట్గా రికవరీ అయినా కూడా రికవరీ మాత్రం కంపల్సరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, మన దగ్గర అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. సో హోమియోపతిక్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్ ఇన్ దట్లో మన దగ్గర హోమియోకేర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లమ్ అంటూ ఉంటాం. ఇండివిజువలైజేషన్ మేజర్ ఇంపాక్ట్, పేషెంట్ యొక్క సైకలాజికల్ సిమ్టమ్స్ అండ్ నథింగ్ బట్ మెంటల్ జనరల్స్ అంటూ ఉంటాం, ఫిజికల్ ఇంపాక్ట్ తీసుకొని సో గ్రేడేషన్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుంది, అప్రోచ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పొటెంటేషన్ వైజ్గా కానివ్వండి, ఇచ్చే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ మెయింటెనెన్స్ కూడా మనకి డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డే 1లోనే మనకి డైట్ అనేది మేనేజ్మెంట్ పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. మరి రికరెన్స్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి డాక్టర్? ఓకే, రికరెన్స్ ఇన్ ద సెన్స్ అంటే పేషెంట్ చాలామంది ఇప్పుడు మనం డైట్ డే 1లో చెప్తూ ఉంటాం, వాళ్ళది పాటించకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చాలామందికి క్రానిక్ ఆల్కహాలిజం కానివ్వండి, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళు కాబట్టి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఈరోజు కంట్రోల్ అయినా ఆఫ్టర్ 1 or 2 years క్రానిక్ స్మోకింగ్ కనుక వెళ్తే ఇట్ విల్ రికర్ అగైన్. సో కొన్ని రకాల కార్టికోస్టెరాయిడ్స్ అంటే మెడిసిన్ ఏమైనా మధ్యలో యూసేజ్ ఇలా ప్రాబ్లమ్ వచ్చి యూసేజ్ చేయడం వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అన్లెస్ అంటిల్ చెప్పిన డైట్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ వర్కౌట్ చేస్తూ 3 years లోపల కనుక వచ్చిన వాళ్ళకి రికరెన్స్ చాలా తక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయండి. సో పిల్లల్లో కూడా హార్మోన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఉంది అంటే? ఎస్, ది బెస్ట్ ట్రీట్మెంట్ కంపేర్ టు అలోపతి కంటే హోమియోపతి ది బెస్ట్. ఎందుకంటే మనకు దానివల్ల సబ్స్టిట్యూషన్ ఉండదు. సో కంపేర్ టు ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే చాలామంది ఈవెన్ దో థైరాయిడ్ కానీ వాడినా కూడా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలతో తరచుగా ఉండదు. ఐక్యూ లెవెల్ కానివ్వండి, హైట్ కానివ్వండి, వెయిట్ కానీ గెయిన్ పెరిగే ఛాన్సెస్ ఉండవు. బట్ వేరేస్ హోమియో సపోర్ట్ తీసుకోవడం, 2 తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫాస్టింగ్ అంటే కంపేర్ టు అదర్ పీపుల్ కనుక తీసుకుంటే ఏజ్ గ్రూప్ వాళ్ళతో సిమిలర్గా మెయింటైన్ అవ్వడం, మెమరీ నార్మల్గా అవ్వడం, కాన్సన్ట్రేషన్ లెవెల్ మెయింటైన్ అవ్వడం, ఎలాంటి కాంప్లికేషన్స్లోకి ఎంటర్ అవ్వకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్ అండ్ డోసేజ్ కూడా తగ్గించుకునే పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి టీవీ 9.